హలో మై డియర్ ఫ్రెండ్స్, నేను మీ స్పందన. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజైతే ఒక మంచి యూస్ఫుల్ వీడియోతో అయితే మీ ముందుకైతే వచ్చేసానండి. ఆల్రెడీ తమ్ముళ్ళలో చూసే ఉంటారు విఐపి బ్రేక్ దర్శనం గురించి. అండ్ మేమైతే విఐపి బ్రేక్ దర్శనం లెటర్ ఎలా తీసుకున్నాము, ఏ ట్రైన్స్ ఎక్కైతే మేమైతే తిరుమల దేవస్థానం చేరుకున్నాము, మా జర్నీ కూడా ఈ వీడియోలో ఉంటుంది. ఎక్కడ స్కిప్ చేయకండి. ఫస్ట్గా విఐపి దగ్గర నుంచి మనం లెటర్ అనేది తీసుకోవాలి. మేము కూడా అలాగే విఐపి దగ్గర నుంచి అయితే లెటర్ అయితే తీసుకున్నామండి. విఐపి లెటర్ అనేది ఎవరిస్తారు అనుకుంటున్నారా? అంటే ఎమ్మెల్యే ఉంటారు కదండి, మన ఎమ్మెల్యే కానీ, ఎంపీ కానీ, ఎమ్మెల్సీ కానీ, లేదంటే తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు మెంబర్స్ ఉంటారు కదండి, వాళ్ళైతే లెటర్ అనేది ఇస్తారండి మనకి. మనం వారి దగ్గరికి వెళ్ళి లెటర్ అనేది తెచ్చుకోవాలి. మనం విఐపి బ్రేక్ దర్శనం ద్వారా ఉపయోగం ఏంటి అనుకుంటున్నారండి? విఐపి బ్రేక్ దర్శనం ద్వారా అయితే దర్శనం అనేది చాలా తొందరగా కంప్లీట్ అవుతుందండి. స్వామివారిని కూడా మనం 3వ గడప నుంచే దర్శించుకునే భాగ్యం కలుగుతుంది. ఈ ఒక్క లెటర్ ద్వారా మనం 6 మెంబర్స్ అయితే మనం స్వామివారిని దర్శించుకోవచ్చు. అంటే 6 మెంబర్స్ అంటే పిల్లలు కాకుండా పెద్దవాళ్ళ 6 అయితే మనం దర్శనానికి వెళ్ళవచ్చండి. ఈ లెటర్ అంటే ఒక్కరోజు ముందుగా మనం తిరుపతి కొండమ్మకి వెళ్ళి అక్కడ జియో ఆఫీస్లో మనం ఈ లెటర్ అనేది ఇవ్వాలి. ఎప్పుడంటే ఉదయం నుంచి అంటే మధ్యాహ్నం 12 గంటల లోపే మనం జియో ఆఫీస్లో ఈ లెటర్ అనేది సబ్మిట్ చేయాలండి. మేమైతే మంగళవారం సాయంకాలం ట్రైన్ ఎక్కి బుధవారం మార్నింగ్ దిగాము. మార్నింగ్ దిగిన వెంటనే కొండపైకి వెళ్ళిపోయి అక్కడి నుంచి జియో ఆఫీస్కి వెళ్ళి మేమైతే సబ్మిట్ చేసామండి. మనకి ఇక్కడి నుంచి అంటే మేము కాకినాడ నుంచి అవైలబుల్గా ఉన్న ట్రైన్స్ కూడా చెప్తున్నాను. కాకినాడ నుంచి అయితే తిరుపతి, కాకినాడ టు తిరుపతి, శేషాద్రి అనే ట్రైన్స్ అవైలబుల్గా ఉంటాయండి. ఈవినింగ్ టైంలో ఉంటాయి. మనం ఈవినింగ్ టైంలో ఈ ట్రైన్ ఎక్కడం వల్ల ఏంటంటే జర్నీ అంతా కూడా నైట్ అయిపోతుంది. మనకి మార్నింగ్ 6 లోపే మనం తిరుమల కొండపైకి అయితే చేరుకోవచ్చు. తిరుమల కొండపైకి అయితే బస్సెస్ అనేవి ఎప్పుడు కూడా ఉంటాయండి. ఒక్కొక్క పర్సన్కి వచ్చి 90 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. ఉదయాన్నే జర్నీ కూడా తిరుమల కొండపైకి జర్నీ కూడా చాలా అద్భుతంగా ఉంటుందండి. మంచి వ్యూని అయితే మనం చూడవచ్చు. మేము కూడా అలాగేనండి నైట్ అయితే ట్రైన్ ఎక్కేసి ఉదయాన్నే కొండపైకి అయితే చేరుకున్నాము. మేమైతే పిఠాపురం ఎమ్మెల్యే గారి చేత అంటే మన పవన్ కళ్యాణ్ గారి చేత లెటర్ అయితే తీసుకున్నామండి. బుధవారం కొండపైకి చేరగానే అంటే మేము మంగళవారం నైట్ ఎక్కాము, బుధవారం కొండపైకి చేరగానే జియో ఆఫీస్ దగ్గరికి వెళ్ళి ఈ లెటర్ని సబ్మిట్ చేసాం. అంటే లెటరే కాకుండా ఇంకా మనం ఆధార్స్ అంటే ఎంతమంది వెళ్తున్నాం వాళ్ళ ఆధార్స్ ఇవ్వాలండి. వాళ్ళ యొక్క ఫామ్ అయితే ఇస్తారు, అది కూడా ఫిల్ చేసి వాళ్ళకి ఇవ్వాలి. మనం లెటర్లోనే అకామిడేషన్ కూడా ఉంచుకోవచ్చు, అంటే రూమ్ కూడా మనం అలాట్ చేసుకోవచ్చు అనమాట లెటర్లోనే. మేము కూడా రూమ్ కూడా లెటర్లోనే ఇచ్చుకున్నాము కాబట్టి మేము ఆ లెటర్ ఇవ్వగానే మాకు రూమ్ అనేది ఇచ్చేసారు. సో మేమైతే ఇంకా డైరెక్ట్ రూమ్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాము. రూమ్ దగ్గరికి వెళ్ళిపోయి అంటే అక్కడ రూమ్ దగ్గర కూడా ఒక ఆఫీస్ అనేది ఉంటుందండి. ఆ రూమ్ దగ్గర ఆఫీస్ దగ్గరికి వెళ్తే మనకి వాళ్ళు మనీ కట్టించుకుని కీస్ ఇస్తారు. రూమ్కి కూడా 100 రూపీస్ ఎంత ఛార్జ్ చేసినట్టున్నారు అంతే. మేము ఆఫీస్ దగ్గరికి వెళ్ళి కీస్ తీసుకుని డైరెక్ట్ రూమ్కి అయితే వెళ్ళిపోయాము. మనకు రూమ్కి 24 గంటల టైం అనేది ఇస్తారండి. 24 గంటల టైం కాకుండా మనం ఇంకా ఉండాలి అనుకున్నాం అనుకోండి, ఒక 1 or 2 డేస్ ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. మనం ఆ రూమ్ దగ్గరికి వెళ్ళి మరలా టైం కావాలి అని చెప్తే వాళ్ళ టైం కూడా మనకి ఎక్స్చేంజ్ అనేది ఎక్స్ట్రా టైం అనేది ఇస్తారనమాట. అలా 1 or 2 డేస్ కూడా మనం అదే రూమ్లో అనేది ఉండవచ్చు. మాకు దర్శనం కోసం ఆ రోజు ఆఫీస్కి రమ్మని చెప్పారు. అంటే ఇప్పుడు మేము వెళ్ళాం కదా, వెళ్ళిన తర్వాత రూమ్ ఇచ్చేసిన తర్వాత మనకి మెసేజ్ అనేది వస్తుందండి. అంటే ఆఫీస్కి ఏ టైంకి రావాలనేది మెసేజ్ వస్తుంది. మనకి మెసేజ్ వచ్చిన తర్వాత మనం ఆ టైంకి మనం తిరుమల MBC 3-4 కౌంటర్ దగ్గరికి అయితే వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత అక్కడగా మనకైతే మనీ కట్టించుకుంటారండి. లేదంటే మనం ఆన్లైన్లో కూడా మనీ అనేది కట్టవచ్చు. దర్శనానికి అయితే ఒక్కొక్కరికి 500 రూపీస్ అయితే ఉంటుంది. ఒక్కొక్క మెంబర్కి దర్శనం టికెట్ అనేది 500 రూపీస్ ఉంటుందండి. అది కట్టిన తర్వాత మనకి దర్శనం అనేది కన్ఫర్మ్ అవుతుంది. దర్శనం కన్ఫర్మ్ అయిన తర్వాత వెంటనే ఒక 1 or 2 మినిట్స్లోనే మనకి దర్శనంకి ఏ టైంకి వెళ్ళాలి అనేది మెసేజ్ వస్తుందండి. మాకైతే బుధవారం కదా, సో బుధవారం మేమైతే ఈవినింగ్ అయితే మనీ అనేది పే చేసామండి. వెంటనే మాకు మెసేజ్ అయితే వచ్చింది. లక్షవారం 9:30 దర్శనం అని అయితే మెసేజ్ వచ్చింది. మేమైతే 9 గంటల దర్శనానికి వెళ్తే
కరెక్ట్గా 11:30 11:12 ఆ టైంకి అయితే దర్శనం అయిపోయింది. అబ్యోస్లో ఒక 3 అవర్స్ లోపే మాకు దర్శనం అయితే కంప్లీట్ అయిపోయిందండి. స్వామివారిని కూడా 3వ గడప నుంచి అయితే దర్శించుకున్నాము. అంటే రాముల మేడ అంటారు కదా, సో ఆ గడప నుంచి అయితే మేము స్వామివారిని దర్శించుకున్నామండి. అంటే స్వామివారికి మనకి కరెక్ట్గా ఒక 35 అడుగులు మాత్రమే ఉంటుందండి. 35 అడుగుల దూరం నుంచి అయితే మన స్వామివారిని దర్శించుకోవచ్చు. నిజంగా అంత దగ్గర నుంచి దర్శించుకోవడం అంటే నిజంగా అదృష్టమే కదా. మీకు ఇంకా వీఐపీ బ్రేక్ దర్శనం గురించి ఏమైనా సందేహాలు ఉంటే నాకు కింద కామెంట్ బాక్స్లో తెలియచేయండి. నేను కన్ఫామ్గా అయితే మీకైతే రిప్లై ఇస్తాను. మా జర్నీ అయితే చాలా బాగా జరిగిందండి. స్వామివారిని కూడా మేమైతే అబ్యాస్లో ఒక 20 సెకండ్స్ 30 సెకండ్స్ అయితే స్వామివారిని అయితే చూసాము. నిజంగా అద్భుతంగా అనిపించింది ఆ ఫీలింగ్ అంతా కూడా. మీకు కూడా ఇలాంటి అద్భుతమైన స్వామివారిని చూసే భాగ్యం కలగాలి అనుకుంటున్నాను. నేను కూడా స్వామివారి పిలుపు వస్తే ఎవరు మానకండి, తప్పకుండా వెంకటేశ్వర స్వామి దర్శించుకొని వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.